డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడతల రజని ఆందోళన నిర్వహించారు. యువత కోసం తాము పోరాడుతుంటే దీక్షను భగ్నం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని తెలిపారు. గ్రాఫ్ తగ్గుతోందని, కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఆరోపించారు. నెక్స్ట్ మంత్రి 3 సంవత్సరాల మంత్రి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే చిలకలూరిపేటలో విడతల రజనీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు డిఎస్సీ పై అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సామరస్యంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఇలా పోలీసులు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ కూడా విడతల రజనీ ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఏదైతే డిఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ నేతలు గత 4 రోజుల నుంచి కూడా నిరసనలు, దీక్షా శిబిరాలు వేసి నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు చిలకలూరిపేటలో విడతల రజనీ, మాజీ మంత్రి విడతల రజనీ అక్కడ ధర్నా దగ్గర కూర్చున్న నేపథ్యంలో ఏదైతే పోలీసులు ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదంటూ కూడా విడతల రజనీ చెప్పిన నేపథ్యం. మరోవైపు ఏదైతే అన్ని రోజులు ఒకలా ఉండవంటూ కూడా విడతల రజనీ చెప్పిన పరిస్థితి ఉంది. భవిష్యత్తు ఏదైతే యువత భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తున్నాము, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే బలవంతంగా పోలీసులు ఇలా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా విడతల రజనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ చేస్తున్న ఈ దీక్షను అడ్డుకోవటం పోలీసులకి తగినది కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అనుమతి లేదంటూ కూడా కూటమి సర్కారు కక్ష సాధింపు చేస్తుంది. జనరల్ గా టెంట్ వేసి అనుమతి తీసుకొని పోలీసులు అనుమతితోనే దీక్ష చేస్తున్నాము, కానీ ఇలాంటి సందర్భంలో ఇలా దీక్షని భగ్నం చేసి ఇట్లాగా పోలీసులు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కొద్దిగా పోలీసుల మధ్య విడతల రజనీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వివాదంలో కొద్దిగా తోపులాట అక్కడ జరిగిన పరిస్థితి ఉంది. ఈ తోపులాటలో మాజీ మంత్రి విడతల రజనీ కూడా కింద పడిపోవడం జరిగింది. పోలీసులు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ అన్ని రోజులు ఒకలాగా ఉండవు, మా ప్రభుత్వం కూడా వస్తుంది, పోలీసులను ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ కూడా విడతల రజనీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ దీక్షని బలవంతంగా ఇలా అడ్డుకొని తరలించడం, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా విడతల రజనీ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ కొండలరావు.